ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారాయన. అంతేకాదు బంపర్ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. అయితే ఓ మహిళతో అసభ్యకర వీడియో తనదే అంటూ సోషల్ మీడియాలో దుమారం రేగింది. దీంతో ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసేశారు. అప్పటి నుండి ఆయన బయటికి కూడా రావడం లేదు. అయితే ఆయనపై లైంగిక వేధింపులు ఫిర్యాదు చేసిన మహిళ కూడా కేసును విత్డ్రా చేసుకోవడంతో అప్పటి నుండి ఆ నాయకుడు తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తారన్న ఆశతో ఉన్న ఆ దిశగా టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా కనిపించడం లేదు. అసలు టీడీపీ మనసులో ఏముంది? అక్కడ కొత్త నేతకు బాధ్యతలు అప్పగిస్తారా? కోనేటి ఆదిమూలం చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్సీ నాయకుడు. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చి సీటు దక్కించుకొని సత్యవేడు నుండి విజయాన్ని దక్కించుకున్నారు. అయితే ఆయనకు మంత్రివర్గంలో చోటు వస్తుందని ఆశించిన కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఆయనను పక్కకు పెట్టారు. ఆ తరువాత ఓ మహిళ వ్యవహారంలో తీవ్ర వివాదానికి గురయ్యారు. కేసు కూడా నమోదైంది. అయితే ఆ కేసు రద్దయింది. అయినా రాజకీయంగా మాత్రం ఆయనను పక్కన పెట్టారు. దీంతో కోనేటి ఆదిమూలం ఇటీవల టీడీపీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తనపై అనవసరమైన ముద్ర వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పటికీ సత్యవేడు నియోజకవర్గంలో 4-5 కోఆర్డినేటర్లను ఇన్ఛార్జీలుగా నియమించి తన బాధ్యతలను చేజిక్కించుకున్నారని కోనేటి ఆరోపిస్తున్నారు. ఇది తనను డమ్మీగా మిగిల్చే ప్రయత్నమని అంటున్నారట. ఇటీవల కాలంలో తిరుపతికి చెందిన ఒక పోలీసు అధికారి తనను పట్టించుకోకుండా మరొక టీడీపీ నేతకు సెల్యూట్ చేయడం తనను బాధించిందని కోనేటి స్పష్టం చేశారు. ప్రజల ఓట్లతో గెలిచి వచ్చిన రాజ్యాంగబద్ధమైన ప్రజా ప్రతినిధిని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాను దళిత ఎమ్మెల్యే కాబట్టే పార్టీ తనను చిన్నచూపు చూస్తుందని అనుచరులు వాపోతున్నారట. రిజర్వ్డ్ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పార్టీలలో వారికి ప్రాధాన్యత ఇవ్వరు అన్న వాదనలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గం నేతల ఆధిపత్యం, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం నేతల పెత్తనముంటుంది. ఇక్కడ మారేది కేవలం నాయకుల ముఖాలు మాత్రమే. వ్యవస్థలోని అసమానతలు మాత్రం అలాగే నిలిచిపోతాయి. కోనేటి ఆదిమూలం 2019లో వైసీపీ తరపున గెలుపొందినా 5 ఏళ్ల పాటు ఆయన మాటకు విలువ లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ఆదిమూలం. కానీ కొత్తగూటిలోనూ పరిస్థితి మారలేదని ఆయనే వాపోతున్నారు. ప్రజల ఓట్లతో విజయాన్ని సాధించినా రాజకీయ వ్యవస్థలో ఆదరణ లేకపోవడం పట్ల ఆయన ఆవేదనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇది సాధారణంగా ఎదురయ్యే సమస్యలా కాదు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ఆదిమూలం మాత్రం ఇదంతా తనను చుట్టుముట్టేలా చేసిన రాజకీయ కుట్ర అని ఆరోపించారు. కానీ బాధితురాలే కేసును వెనక్కు తీసుకున్న తరువాత న్యాయస్థానం ఆ కేసును కొట్టివేసింది. ఈ కేసు గురించి స్పష్టత వచ్చినా పార్టీ ఆయన పట్ల దయ చూపలేదు. సత్యవేడులో ఆదిమూలం ఎమ్మెల్యే అయినా స్థానికంగా ఇతర నేతలు, పార్టీ కోఆర్డినేటర్లు, పరిశీలకులు అధిక ప్రాధాన్యత పొందుతున్నారు. అధికారులు ఆయన్ను ఎమ్మెల్యేగా కాకుండా ఆ నాయకుల మాటల ప్రకారమే పనిచేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎంతమంది నా మీద పెత్తనం చేస్తారు, ఎవరికీ నేను కనిపించట్లేదా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారే ఇప్పుడు పార్టీ కార్యక్రమాలను నడుపుతున్నారని అంటున్నారు. నియోజకవర్గం ప్రజలు తనను గెలిపించారని స్పష్టంగా చెప్పినా పార్టీ వ్యవస్థ ఆయనను పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంపై ఆదిమూలం రగిలిపోతున్నారట. కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే నియోజకవర్గ బాధ్యతలను ఎవరికి ఇస్తారన్నది చూడాలి.
అయితే ఆదిమూలం తన కొడుక్కైనా ఆ బాధ్యతలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా సమాచారం. ఇటీవల సత్యవేడు పట్టణంలో జరిగిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆదిమూలం అక్కడ మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టారు. పార్టీ కార్యకలాపాలలో తనను విస్మరించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనకు కాకపోయినా కనీసం తన కొడుకుకైనా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారట. కోనేటికి రాజకీయ మిత్రుడు శంకర్ రెడ్డి ఇటీవల ఆయనను పక్కన పెట్టారు. అంతేకాదు పార్టీ అధిష్టానం తనకు బాధ్యతలు అప్పగించిందని చెబుతూ ఆయనే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ వ్యవహారమే కోనేటికి మంట పుట్టిస్తోంది. రిజర్వ్ నియోజకవర్గంలో ఇలా చెయ్యమని సీఎం చంద్రబాబు చెబుతారా అనేది కోనేటి ప్రశ్న. అంతేకాదు కొంతమంది గొర్రెల్లాగా ఎవరు వెంట పడితే వారి వెంట వెళ్తున్నారంటూ తన అనుచరులపై కూడా అక్కసుతో ఉన్నారు. ఇక గ్రూపు రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా కోనేటి రాజకీయంగా మైనస్ అయ్యారన్నది వాస్తవం. మరి ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.